శ్రీమాత్రే నమః. కన్యారాశి వారికి స్వాగతం సుస్వాగతం. కన్యారాశిలో ఉన్నటువంటి మనకి ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పదాలు, హస్తా నక్షత్రం, తదుపరి చూసినట్లయితే గనక చిత్తా నక్షత్రం ప్రథమ ద్వితీయ. మాస ఫలాలు కార్యక్రమంలో వీళ్ళందరికీ ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూస్తున్నట్లయితే గనక కన్యారాశి వారికి షష్టమంలో రాహువు కనిపిస్తున్నాడు. అదేవిధంగా 7th హౌస్లో శని భగవానుడు, నవమంలో చూస్తే శుక్రుడు, దశమంలో చూస్తే గురు రవుల కలయిక, ఏకాదశంలో బుధుడు, ద్వాదశంలో కుజుడు ఓచార చంద్రుడితో కూడి కేతువుతో కూడి ఉన్నాడు. మరి ఏ విధంగా ఉండబోతోంది కన్యారాశి వారికి తెలుసుకుందాం. ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక గ్రహ సంచారంలో మనం భాగ్యస్థానంలో ఉన్నటువంటి శుక్రుడి వలన అన్ని విధాలా కూడా బ్రహ్మాండంగా ఉంది అనే విషయాన్ని చెప్పుకోవచ్చు. తర్వాత తదుపరి ముఖ్యంగా ఏమిటంటే కనుక రవి కూడా లాభస్థితిలోకి వస్తున్నాడు కాబట్టి ఆ విధంగా కూడా మీకు అన్ని విధాలా కూడా ఆరోగ్యం బాగుంటుంది. అదేవిధంగా లాభసాటి అంటే షేర్ మార్కెట్ రంగంలో అద్భుతాలు సాధించగలరు. అదేవిధంగా ఏమైనా పెట్టుబడులు, అమ్మకాలు, కొనుగోళ్ళు, రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి బాగుంటుంది. 16 తర్వాత ఇంకా అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా అవసరానికి తగినటువంటి ధనం సర్దుబాటు కూడా అవుతుంది. ఇచ్చుకుని పుచ్చుకునే కార్యక్రమాలు ఉంటాయి కదా, వడ్డీ వ్యాపారాలని. తర్వాత ఏంటంటే వ్యాపారస్తులు తెచ్చుకుంటారు, మళ్ళీ తిరిగి కట్టేస్తూ ఉంటారు, అలాంటివి ఉంటాయి కాబట్టి కాంట్రాక్టర్లు ముఖ్యంగాని. అదేవిధంగా కోర్టు వ్యవహారాలు కూడా మనకు అనుగుణంగా తీర్పులు వస్తాయి. అదేవిధంగా కొంచెం ఏదైనా విషయంలో మనము ఎదుటి వాళ్ళ కన్నా కూడా మిన్నగానే మన లాయర్ వాదించడం, అది మనకి ఫర్గా కేసు కొట్టివేయడం అనేటటువంటి అంశం కూడా జరిగేటటువంటి సూచనలు కనపడుతున్నాయి. అందువల్ల సంతోషంగా ఉండొచ్చు. అదేవిధంగా రాజకీయ నాయకులకు కూడా పదోన్నతి కనపడుతుంది ఈ మాసంలో. అన్ని విధాలా కూడా ఇంటా బయట కూడా అంటే బయట వాళ్ళు కూడా మిమ్మల్ని గుర్తిస్తారు. సమాజంలో కూడా మంచి పరువు ప్రతిష్ట యోగం అంతా కూడా బాగుంది. అదేవిధంగా చూస్తున్నట్లయితే కనుక అన్ని రంగాలలోనే అంటే వృత్తుల్లో ఉన్న, ఉద్యోగంలో ఉన్న, వ్యాపారంలో ఉన్న పాత్రికేయ మిత్రులైనా వ్యవసాయదారులైనా సరే ఆరోగ్యకరంగా అయినటువంటి మంచి మార్పులు తిరుగులేదనమాట ఈ నెల. అంత గొప్పగా ఉంది. అయితే ఏంటంటే ఏమైనా సరే మనం గవర్నమెంట్కి చెల్లించాల్సిన పన్నులు కానీ ఇంకేమైనా చెల్లింపులు కానీ కాంట్రాక్టర్ల దగ్గర ఇచ్చిపుచ్చి గవర్నమెంట్కి కొన్ని బిల్స్ పెండింగ్లో ఉంటాయి, అవన్నీ రిలీజ్ అవ్వడం. తర్వాత మీరు కట్టాల్సినవి కూడా అదే విధంగా ఎక్సలెంట్గా సమయానికి మీరు కట్టినట్లయితే మీ యొక్క విజ్ఞత వలన, మీ తెలివితేటల వలన, మీ స్వయం కృషి వలన మీకు పరువు పెరుగుతుంది. ఆ బరువు దిగుతుంది. కట్టేశాం రా బాబు దేవుడా అనుకునే ఆనందం వస్తుంది. పరువు కూడా బయట పెరుగుతుంది. తదుపరి ముఖ్యంగా ఏంటంటే కనుక ముఖ్యంగా ఇతర విషయాల్లో ఏ వాయిదాలు కూడా మీరు వెయ్యకండి. బంధుమిత్రుల వ్యవహార విషయంలో మాత్రం స్థిరమైనటువంటి ఆలోచనతో వ్యవహారం చేయండి. అడుగుతూ ఉంటారు మన వాళ్ళు, మనం బాగుంటే ఏమంటారు, భుజం మీద చేయేస్తారు, చాలా బాగుంటారు. రాజకీయంగా కానీ ఉద్యోగరీత్యా కానీ పదోన్నతులు కానీ లేకపోతే అన్ని విధాలా కూడా యోగదాయకంగా ఉండడం చూసి, ఒరే అబ్బాయి నువ్వు పలానా హెల్ప్ చెయ్యి, లేకపోతే తర్వాత ఇచ్చేస్తాను చేబదులుగా కొంత ఇవ్వి అని రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న, వడ్డీ వ్యాపారంలో ఉన్న మనల్ని అడగడం, ఇచ్చిపుచ్చుకోవడాలనేది సామరస్యంగా జరుగుతూ ఉంటాయి. కానీ బంధువులతో మీరు వ్యవహారం చేసేటప్పుడు వాళ్ళు ఏమిటి అనేది మీకు గ్రహింపు ఉంటుంది కాబట్టి అది చూసుకునే మీరు ఇచ్చిపుచ్చుకోవడాలు చేసుకోండి. లేకపోతే తర్వాత తదుపరి తలనొప్పులు అనుభవించాల్సి ఉంటుంది. అంటే గృహం కానీ లేకపోతే స్థిరమైనటువంటి ఆ వసతి అంటే ముఖ్యంగా ఏదైనా అపార్ట్మెంట్ కొనుక్కోవడం కానీ, స్థలం కొనుక్కోవడం కానీ, ఇల్లు కట్టుకోవాలో లేకపోతే ఇల్లు కట్టింది అమ్ముతుంటే కొనడం కానీ, ఇలాంటి పనులు అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. మీరు స్థిరాస్తి సంపాదిస్తారు ఈ మంత్లోని. అదే కాకుండా వివాహాది శుభకార్యాలు కూడా, సంబంధాలు ఇది వరకు పెండింగ్లో ఉన్నవి కదులుతాయి, కొత్త సంబంధాలు కూడా వస్తాయి తప్పనిసరిగా. అది కూడా పెళ్లి సంబంధాల విషయం కూడా మనకు అనుకూలంగా ఉంది. అన్ని విధాల ఏతావాత చెప్పాలంటే ఈ జూలై మాసం కన్యారాశి వారికి తిరుగులేదు. కొన్ని జాగ్రత్తలతో కాస్త తెలివితేటలతో ముందుకు పెడితే అద్భుతమైన విజయాలు మీ యొక్క పరంపరే జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే కనుక కొన్ని విషయాల్లో కొన్ని జాగ్రత్తలు, ఇది ఏడ్చేవాడి దగ్గర మీ గొప్పలు చెప్పకండి. అదొక్కటే గుర్తుపెట్టుకుంటే మీకు అంతా అర్థమైపోతుంది. అది ఏడ్చేవాడు మన పట్ల అసూయతో ఉన్నవాడితో చాలా జాగ్రత్తగా ఉండండి. మనం చేసుకోవాల్సిన రెమెడీస్ ఏమిటయ్యా అంటే కనుక ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమార ధీమహి
తన్నో దుర్గి ప్రచోదయాత్తు అని అమ్మవారైనటువంటి దుర్గామాతని ప్రతిరోజు కూడా తలచి పూజించి ఆ కుంకుమ ధరించే బయటకు వెళ్ళండి. మంగళవారం మాటలు నిమ్మకాయల దండ వేయడం, అదేవిధంగా మనకి చెప్పాలంటే గనక శుక్రవారం పూట కుంకుమార్చన చేయించుకొని పేదవాళ్ళకి అన్నదానం మంగళవారం కానీ శుక్రవారం కానీ మీరు చేసుకున్నట్లయితే ఇంకా ఇంకా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకుంటారు. ఓం శ్రీ మాత్రే నమః.